ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్కి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఊహించిన మద్దతు లభించింది. ఆసీస్ గడ్డపై భారత్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అగ్రశ్రేణి బౌలర్ మిచెల్ స్టార్క్ పేలవంగా విఫలమవడమేనని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తుండగా వాటిని ఖండించిన కోహ్లీ ఆ పేసర్కి అండగా నిలిచాడు. సిరీస్లో 4 టెస్టులు ఆడిన మిచెల్ స్టార్క్ 7 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 13 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. మరోవైపు భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 21 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో భారీ అంచనాలున్న స్టార్క్ విఫలమవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెస్ట్ సిరీస్లో తనతో అతిగా కవ్వింపులకు దిగినప్పటికీ మిచెల్ స్టార్క్కి తాజాగా కోహ్లీ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా టీంలో అగ్రశ్రేణి పేసర్గా కొనసాగుతున్న మిచెల్ స్టార్క్పై మీ విమర్శలతో ఇంకా ఒత్తిడి పెంచుతున్నారు. అతను చాలా నైపుణ్యమైన బౌలర్. జట్టుని ఒంటి చేత్తో గెలిపించే సామర్థ్యం ఉన్న అలాంటి బౌలర్ని మాటలతో బాధపెట్టి చేజార్చుకోకండి అని విరాట్ కోహ్లీ సూచించాడు. మిచెల్ స్టార్క్ అన్న మిచెల్ జాన్సన్తో 2014-2015 పర్యటనలో విరాట్ కోహ్లీ పెద్ద ఎత్తున పోటాపోటీగా కవ్వింపులకు దిగాడు. వాస్తవానికి ఆ కవ్వింపుల కారణంగానే విరాట్ కోహ్లీలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ వెలుగులోకి వచ్చాడు. తాజా పర్యటనలోనూ జాన్సన్ తరహాలో కాకపోయినా స్టార్క్ తనదైన కవ్వింపు చూపులకు విరాట్ కోహ్లీతో పాటు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే లయ తప్పిన అతని బౌలింగ్ని భారత్ బ్యాట్స్మెన్ ఉదికారేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.